చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మరో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. చిన్నారి అదృశ్యమైన రోజున గ్రామంలో తిరిగిన కారుపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి మిస్సింగ్ రోజు రికార్డైన ఓ కారు దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల నర్సీపట్నం సమీపంలో చిన్నారి తాతయ్యను ఢీకొట్టింది ఇదే కారని తెలుస్తోంది. దీంతో చిన్నారి మిస్సింగ్ పై అనుమానాలు ఇంకా బలపడుతున్నాయి. ఈ కారుపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు చిన్నారి బంధువులు. జ్ఞానేశ్వరి కేసుతో సంబంధం ఉందేమోనని సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులను కోరుతున్నారు కుటుంబ సభ్యులు. దీంతో ఈ కేసులో కారు దృశ్యాలు కొత్త అనుమానాలకు దారితీస్తున్నాయి. సిహెచ్ అగ్రహారంలో చిన్నారి అదృశ్యమై నెల రోజులు గడిచింది. మరోవైపు చిన్నారి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. అయినా ఇప్పటి వరకు మిస్టరీ వీడలేదు. చిన్న ఆధారం కూడా లభించలేదు. చిన్నారి తల్లిదండ్రులు కుంగిపోతున్నారు. అదృశ్యమైన రోజు రాత్రి నుంచే పోలీసులు గాలింపు చేపట్టారు. జాగిలాలు వెతికాయి. ఎన్డీఆర్ఎఫ్, అటవీశాఖ, హనుమాన్ బృందాలు శోధించాయి. కొండ, తోట ప్రాంతాన్ని థర్మల్ డ్రోన్లతో పరిశీలించారు. సీసీ కెమెరాలు, 7 టవర్ల పరిధిలో వందలాది ఫోన్ కాల్స్ ని విశ్లేషించారు. సమీపంలో నేల, బోరుబావులు, చెరువులు వెతికారు. అనుమానితుల్ని ఆరా తీశారు. తండ్రికి బయట వ్యక్తులతో ఉన్న వ్యాపార, ఆర్థిక, ఇతర వ్యక్తులను పోలీసులు ఆరా తీశారు. చిన్నారి కాళ్లకున్న వెండి పట్టీలు, మెడలో వెండి బిల్ల ఎక్కడైనా లభ్యమవుతుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొబైల్ టవర్ డేటా డంప్, కాల్ డేటా విశ్లేషణ, డ్రోన్ సర్వేలు, ట్రాప్ కెమెరాలు, ఆర్ఎఫ్ఐడి పద్ధతుల్ని ఉపయోగిస్తున్నారు. కొండపై జీడి పిక్కలేరుకునేందుకు వచ్చే వారి ప్రాంతాలు, తల్లి స్వగ్రామం, సమీప గ్రామాల్లోనూ ఆరా తీశారు.